శ్రీమతి నమః. మనం అనుకుంటాం భగవంతుడు మన కష్టాలు ఏమైనా తీరుస్తాడా, ఎన్ని పూజలు చేసినా ఏం ఉపయోగం లేదు, భగవంతుడికి పూజ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే, మన కర్మ ప్రకారమే జరుగుతుంది అని అనుకుంటాం కదా సహజం. ఎందుకంటే ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడే మార్గం కనిపించకపోతే అలాగే అనుకుంటాం. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో. అసలు భగవంతుడి నామాన్ని జపిస్తే, భగవంతుడిని నమ్ముకుంటే మనకి తెలియకుండా మన జీవితంలో కష్టాలు ఎలా దూరం అయిపోతాయి అనడానికి ఈ వీడియో ఒక చక్కటి ఉదాహరణ. మనం మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా, నవావరణ అర్చన గురించి, మాస శివరాత్రి గురించి. మన ఛానల్లో చూసిన ఎంతో మంది అక్కడికి వెళ్లారు, అమ్మవారి అనుగ్రహము, స్వామివారి అనుగ్రహాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అలాగే ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారనమాట. అదేంటంటే, అమ్మా నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, కానీ నా కష్టాలు, నా బాధలు తీరలేదు. అందుకే నేను పూర్తిగా భగవంతుని దూరం పెట్టేశాను. కానీ మీరు మీ ఛానల్లో చెప్తున్న ఈ భక్తుల కథలు, అలాగే సర్వమంగళ అమ్మవారి లీలలు వింటున్నప్పుడు అనిపించింది, నిజమేనేమో, నేనే దూరం చేసేసానేమో భగవంతుణ్ణి, పూజలన్నీ పక్కన పెట్టేశానేమో అని ఆత్మన్యూనత భావం నాకు ఏర్పడిందమ్మా. ఏర్పడి నేను అప్పటి నుంచి మీరు చెప్పినట్లుగా నేను ఏ పూజలు చేయలేదు, నేను ఏమీ చేయలేదు, కానీ సర్వమంగళ అనే నామాన్ని మాత్రం నిరంతరము అలా జపిస్తూ ఉండేదాన్ని. అలాగే నేను నిర్ణయం చేసుకున్నాను అనమాట, భగవంతుడి పాదాలు ఎప్పుడైతే పట్టుకున్నామో మనం ఇంకొకరికి సేవ చేయాలి, ఇంకొకరికి ఉపయోగపడాలి, మన మనసులో ఉన్న కల్మషాలన్నీ తీసేయాలని చెప్తూ ఉంటారు కదా. సరే ప్రయత్నం చేద్దాము. ఎన్నాళ్ళు నాకు ఏదైతే తోచిందో ఆ బాధని వెళ్ళగక్కడం కోసం ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు పెట్టేసి నా దుగ్ధని తీర్చుకునే దాన్ని. కానీ ఇప్పుడు అనిపించింది, ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని కష్టాలు పడుతూ ఇంకొకళ్ళు మనం ఎందుకు నిందించాలి, కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నపూర్వకంగా, నాకు చాలా కష్టం అనిపించింది మొదట్లో, ఎందుకంటే అప్పటి వరకు అలవాటు అయిపోయింది నా చెయ్యి, ఇంకొకళ్ళని తిడుతూ లేదు అంటే ఇంకొకళ్ళని బాధ పెడుతూ ఆ కామెంట్లు పట్టడం నాకు అలవాటు అయిపోయింది. కానీ దాన్ని మానుకుని నేను యువతలకి వచ్చి ప్రతి క్షణం సర్వమంగళ అమ్మవారి నామాన్నే నేను జపిస్తూ ఉన్నానమ్మా. అప్పుడు నా జీవితంలో 2 సంవత్సరాల తర్వాత అమ్మవారి అనుగ్రహం ఎలా చూపించింది అంటే, అప్పటి వరకు ఇంకా నా వల్ల కాదు, నేను దాటలేను ఈ కష్టాలు, ఈ బాధలో అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అమ్మవారి పాదాలు పట్టుకుని నా జీవితాన్ని ఒక గాడిలో పడేసుకున్నానో అమ్మవారి అనుగ్రహం నాకు కలిగిందమ్మా అని చెప్పి సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చారట. ఆవిడ అనుకున్న మొక్కును అక్కడ చెల్లించి వెళ్ళారట. ఇది అక్షరాల నిజం తెలుసా అండి. మీకు యథార్థంగా జరిగిన ఒక కథ చెప్తాను. అదేంటంటే, నారదుల వారికి శ్రీ మహావిష్ణువుకి మధ్య జరిగిన సంభాషణ అనమాట. ఒకసారి నారదుల వారు మహావిష్ణు దగ్గరికి వెళ్ళి అంటారు, నేను నారాయణ నారాయణ అని నీ నామాన్నే జపిస్తున్నాను, నాకు ఫలితం ఏమొచ్చింది, అసలు దీనివల్ల ఫలితం ఏంటో నాకేం కనపడలేదు అని చెప్పి నారదుల వారు అంటారు. అప్పుడు చిద్విలాసంగా శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అంటారు, అక్కడ ఒక కాకి ఉంది కదా ఆ ఎండిపోయిన చెట్టు మీద, అక్కడికి వెళ్ళి అడుగు అంటారు మహావిష్ణువు. అదేంటి, నీ నామాన్ని జపించటం వల్ల ఫలితం ఏముంది అని అడిగితే కాకిని అడగమంటావేంటి అని చెప్పి ఆ కాకి దగ్గరికి వెళ్ళి, వాయసమా, నారాయణ నామస్మరణ వల్ల కలిగిన ఫలితం ఏంటి ఒకసారి చెప్తావా అని చెప్పి కాకి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నారాయణుడు. అంతే, వెంటనే గిలగిలా కొట్టుకుంటూ ఆ కాకి ప్రాణాలు వదిలేస్తుంది. వెంటనే భయపడిపోతాడు నారదుడు. అదేంటి, నారాయణ నామస్మరణ వల్ల కలిగిన ఫలితం ఏంటి చెప్పమంటే అలా ప్రాణాలు వదిలేసింది అని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అంటారు, నేను అడిగాను చూడు ఎలా ప్రాణాలు పోయాయో, నాకు బాధ వేస్తోంది, నాకు ఏడుపు వచ్చేస్తోంది, నా వల్ల ఒక ప్రాణం పోయింది అని చెప్పి నారదుల వారు బాధపడతారనమాట. అప్పుడు నవ్వుతూ ఆ పక్కన ఇంకొక చిలక ఉంది కదా, ఆ చిలక దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడుగు అంటారు నారాయణుడు. ఏంటయ్యా స్వామి, నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడతావు, నువ్వు చెప్పరాదా అని చెప్పి నారదుల వారు అడిగితే, కాదు కాదు నువ్వు వెళ్ళి అడుగు అంటారు. చిలక దగ్గరికి వెళ్ళి నారాయణ నామస్మరణ చేయటం వల్ల ఫలితం ఏమిటి అని చెప్పి నారదుల వారు అసలు మామూలుగానే నారాయణ నారాయణ అంటారు కదా, అలా అనుకుంటూ వెళ్ళారనమాట. ఆ నారాయణ అనే ఆ మాట వినగానే, ఆ మంత్రం వినగానే ఆ చిలక ప్రాణాలు కూడా పోతాయి. ఇంకా నారదుల వారికి ఏడుపు వచ్చేస్తుంది, 2 ప్రాణాలు పోయాయి నా వల్ల, ఏంటి స్వామి చెప్పవయ్యా స్వామి, నువ్వే చెప్పచ్చు కదా నాకు అంటే చిద్విలాసంగా నవ్వుతూ, అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంటిలో ఒక గోవు దూడకి జన్మనిస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ దూడని అడుగు అంటారు. నాకు మహాపాపం చుట్టుకుంటుంది, నేను వెళ్ళి అడగను అంటారు. కాదు కాదు నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఏ పాపం రాదు, నేను చెప్తున్నాను కదా అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంటే నారదుల వారు అక్కడికి వెళ్ళి అడుగుతారు.
ఆ దూడ కూడా ప్రాణాలు వదిలేస్తుంది. ఇంక అసలు నారదుల వారు అంటారు, నా వల్ల కాదు, నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే మానేసే, 3 ప్రాణాలు నా వల్ల పోయాయి అని చెప్పి నారదుల వారు కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారు, లేదు, రాజుగారికి ఇప్పుడే ఒక పసిబిడ్డ పుట్టాడు, అక్కడికి వెళ్ళు అడుగు అంటే నారదుల వారు అంటారు, చాలు చాలేవయ్యా బాబు, 3 ప్రాణాలు పోయాయి, ఇప్పుడు మళ్ళీ ఆ పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి అడగమంటున్నావు, ఆ పసిబిడ్డ ప్రాణాలు పోతే ఇంకేమైనా ఉందా, నేను వెళ్ళి అడగను అంటే, కాదు నువ్వు వెళ్ళి అడుగు, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి అడుగు అంటే శ్రీ మహావిష్ణువు చెప్పారు కదా. అందుకని నారదుడేమో అక్కడికి వెళ్ళి రాజుగారిని అడుగుతారు, ఒకసారి పసిబిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి అని. మహద్భాగ్యము, రండి అని చెప్పి ఆ పసిబిడ్డ దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నారాయణ నామస్మరణ వల్ల కలిగిన ఫలితం ఏమిటి అని. అప్పుడు ఆ పసిబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది, మహర్షి మీ వల్ల కదా నాకు ఈ జన్మ వచ్చింది, మీ వల్ల కదా నేను ఈ జన్మ ఎత్తాను అని చెప్పంటే నారదుల వారు అంటారు, అదేంటి నా వల్ల జన్మ ఎత్తడం ఏంటి అంటే, అవును, ఎన్నో జన్మలన్నీ నశించిపోయి నేను ఈ మానవ జన్మ ఎత్తాను అంటే అది నీ వల్లే కదా అంటే, అప్పుడు నారదుల వారు అంటారు, నా వల్ల 3 ప్రాణాలు పోయాయి కదయ్యా, నువ్వేమో ఎన్నో జన్మల తర్వాత ఈ జన్మ ఎత్తాను, అది నా వల్ల అంటావేంటి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పసిబిడ్డ చెప్తుందనమాట, నువ్వు కాకి దగ్గరికి వెళ్ళి నారాయణ అన్నావు గుర్తుందా, ఆ కాకి జన్మలో నేను మాంసాహారం తింటూ, కుళ్ళిపోయినవన్నీ తింటూ, ఎంగిలి మెతుకులు తింటూ బ్రతికాను, అలాంటి ఆ జన్మలో నువ్వు నా దగ్గరకు వచ్చి నారాయణ అన్నావు, ఆ నామం విన్నంత మాత్రాన్నే నేను ఆ జన్మని అక్కడ వదిలిపెట్టేశాను, తర్వాత చిలక జన్మ ఎత్తాను, ఆ చిలకగా నేను పుట్టాను, కానీ పంజరంలో బందీ అయిపోయాను, నువ్వు వచ్చావు, నారాయణ అన్నావు, నాకు ఆ జన్మ బంధం కూడా తీరిపోయింది, తర్వాత గోమాత బిడ్డగా జన్మించిన నేను ఇప్పుడు రాజుగారికి కొడుకుగా పుట్టాను, కాకి జన్మ నుంచి అష్టైశ్వర్యాలు లభించిన ఈ జన్మలో నేను పుట్టాను అంటే అది నీ వల్ల కాదా మహర్షి, కేవలం నువ్వు నారాయణ అని జపించినంత మాత్రాన అది విని నాకింత సద్గతి లభించింది, అలాంటిది నిరంతరము నారాయణ నామస్మరణ చేస్తున్నావు, ఇంకా నీకు ఎటువంటి పుణ్యం వస్తుంది నారదా అని చెప్పి ఆ చిన్న బిడ్డ చెప్తారనమాట. అప్పుడు వెంటనే ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయరు నారద మహర్షి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువు పాదాలు కన్నీళ్లతో కడిగేస్తారు. మహాప్రభో నన్ను క్షమించండి, నిరంతరము నీ నామస్మరణ చేస్తూ దానివల్ల ఫలితం ఏంటి అని నేను అడిగాను, నాది తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి బాధపడతారు. అంటే నారాయణ అనే నామాన్ని విన్నంత మాత్రాన్ని ఎంత అద్భుతం జరిగింది, అలాంటిది నిరంతరము నారాయణ నామస్మరణ చేస్తే ప్రహ్లాదుడు మనకి ప్రత్యక్ష ఉదాహరణ కదా, ఆ నారాయణ మంత్రమే కదా అన్ని కష్టాల నుంచి దాటుకుంటూ తీసుకొచ్చింది, ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా కనీసం స్పందించలేదు కదా, అది నా శరీరానికి కాదు, నన్ను చూసుకునేవాడు నారాయణుడే అని కదా భరోసాతో ఉన్నారు ప్రహ్లాదుడు. ఆయన జీవితం ఏమైంది చెప్పండి, మన కళ్ళు తెరిపించటం కోసమే ఈ లీల జరిగిందనమాట. నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనకి పుణ్యం ఎంత వస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం, అదే మనము మనకి తెలియకుండానే, మనకి సంబంధం లేకుండానే ఇంకొకరి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళని నిందిస్తూ, వాళ్ళని బాధ పెడుతూ ఒక కామెంట్ గాని, ఒక మాట గాని అన్నాము అని అనుకోండి, ఎదుటివాడు కన్నీళ్లు పెట్టాడు అని అనుకోండి, అది మన జీవితానికి ఎంత శాపం అయిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు నేను ముందు సర్వమంగళ అమ్మవారి ఉదాహరణ మీకు చెప్పాను కదా, ఆవిడ అలాగే చేసేవారట ఫస్ట్, కానీ భగవన్నామాన్ని జపిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకున్న తర్వాత ఇంకా ఆవిడకి ఏం అవసరం లేదు, నాకు ఏదొచ్చినా ఆవిడే చూసుకుంటారనే నమ్మకంతో అమ్మవారి పాదాలు పట్టుకున్నారు. మనం చేయవలసింది కూడా అదే, మనం అన్నింటినీ పక్కన పెట్టేసి భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడు అనుగ్రహం మనకి ఉంటుంది. తెలిసి ఇంకొకరి జీవితంలోకి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకన్నిటికీ మనం కారణం అవుతే ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించే తీరాలి. కాబట్టి నిరంతరము వ్యర్థమైన మాటలతో, వృధా సంభాషణలతో మన జీవితాన్ని గడిపే కంటే నారాయణ అంటే పుణ్యం వస్తుంది, సర్వమంగళ అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనుకుంటూ ప్రతి క్షణం భగవన్ నామ స్మరణని చేసుకుంటే ఆ జీవితం ఉద్ధరింపబడదంటారా చెప్పండి. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీ ఇష్ట దైవాన్ని కామెంట్ సెక్షన్లో మాత్రం స్మరణ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగాయా అవి కూడా నాతో పంచుకోండి.